నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. ప్రతిపక్ష వైసీపీ సభ్యులే టార్గెట్గా చంద్రబాబు స్కెచ్ రెడీ చేస్తున్నారు. చెప్పడానికి నీకైనా ఉండాలి, వినడానికి మాకైనా ఉండాలి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే వైసీపీకి వచ్చిందే 11. అందులో టార్గెట్ చేయడానికి ఏముంటుంది? కానీ బాబు ఫోకస్ చేస్తుంది ఎమ్మెల్యేలపై కాదు, వైసీపీ రాజ్యసభ ఎంపీలపై. ఇప్పటికే 16 మంది లోక్సభ ఎంపీలతో ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు చంద్రబాబు. ఇప్పుడు రాజ్యసభలోనూ టీడీపీ వాయిస్ వినిపించేలా అడుగులు వేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఉన్నట్టుండి చంద్రబాబు రాజ్యసభ ఎంపీలపై ఎందుకు ఫోకస్ పెట్టారనేదే మెయిన్ క్వశ్చన్. అయినా రాజకీయాలంటేనే అంత, పొలిటీషియన్లు ఏది చేసినా దానికో లెక్క ఉంటుంది. అందులోనూ చంద్రబాబు లాంటి కటౌట్ ఒక డెసిషన్ తీసుకుంటున్నారంటే దాని వెనుక ఖచ్చితంగా రాజకీయ వ్యూహం దాగే ఉంటుంది. నిజానికి సొంత బలంతో మరో 2 ఏళ్ల దాకా టీడీపీకి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం లేదు. అందుకే ప్రత్యర్థి వైసీపీని ఖాళీ చేయించే పని మొదలుపెట్టారనే చర్చ జరుగుతుంది. బాబు గురి గనక తప్పకపోతే కొద్ది రోజుల్లోనే ఏపీ పొలిటికల్ పిక్చర్ మారే ఛాన్స్ ఉంది. రాజ్యసభలో తెలుగుదేశానికి ఒక్క సభ్యుడు కూడా లేరని తెగ ఫీల్ అయిపోతుంది తెలుగుదేశం. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు భారీ స్కెచ్నే రెడీ చేసింది. వైసీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యుల్లో కొందరికి ఒలవేశారనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. అట్నుంచి కూడా కొందరు ఎంపీలు బాబు గారు గేట్లు ఎత్తితే చాలు వచ్చేస్తామన్నట్లుగా ఉన్నారనే ప్రచారం సాగుతుంది. కానీ వైసీపీలో మాత్రం సీన్ వేరేలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న బలం వల్ల రాజ్యసభ ఎంపీలు మాత్రమే. కేంద్రంలో బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ సభ్యుల బలం లేకపోవడంతో కీలక బిల్లుల విషయంలో తమ అవసరం ఉంటుందనే లెక్కల్లో ఉంది వైసీపీ. ప్రస్తుతం తమకున్న 11 మంది రాజ్యసభ సభ్యుల బలంతో కీలక అంశాల్లో కేంద్రం సహకారం తీసుకోవాలని భావిస్తుంది. ఇప్పుడు ఇదే బలాన్ని తగ్గించి వైసీపీకి చెక్ పెట్టేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారనే చర్చ మొదలైంది. ఓ 4-5 ఎంపీలు కూడా త్వరలోనే తెలుగుదేశంలోకి జంపు కొడతారనే ఊహాగానాలున్నాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో కీలకంగా 4 నేతలున్నారు. అందులో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డితో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో కీలకంగా 4 నేతలున్నారు. అందులో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన పరిమల్ నత్వాని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే అవకాశం లేదంటున్నారు. వీళ్ళు కాక మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తాన్ రావు, గొల్ల బాబురావు, మేడా రఘురామిరెడ్డి, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. వీరిలో మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీకాలం మరో 2 ఏళ్లలో ముగియనుంది. గొల్ల బాబురావు, రఘురామిరెడ్డికి ఇంకా 6 ఏళ్ల సమయం ఉంది. బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యకు 4 ఏళ్ల పదవీకాలం ఉంది. వీళ్ళలో కొందరు టీడీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు గతంలో టీడీపీలో పనిచేయడం వల్ల వాళ్ళకు ఆహ్వానాలు కూడా అందినట్లు కనిపిస్తుంది. ఈ పరిణామాలతో వైసీపీ హైకమాండ్ అప్రమత్తమైనట్లు చెప్తున్నారు. తమ ఎంపీలను కొనేందుకు టీడీపీ 100 కోట్లు రెడీ చేస్తుందనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తానికి టీడీపీ కనుక ఆపరేషన్ ఆకర్షకి తెరలేపితే రాజ్యసభలో అడుగుపెట్టేందుకు 2 ఏళ్ల నిరీక్షణ అవసరం లేదనే విషయం తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీలను పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఇలా పార్టీలోకి వచ్చే రాజ్యసభ ఎంపీలకు అవే పదవులు ఇస్తారా, లేక వాళ్లకు వేరే ఆల్టర్నేట్ ఏమైనా చూపిస్తారా అనే చర్చ కూడా సాగుతుంది. వారి స్థానంలో ఇప్పుడున్న టీడీపీ నేతల్లో కొందరిని రాజ్యసభకు పంపుతారా అనేది కూడా వేచి చూడాల్సింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.